హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సర్వీ హబ్. సో గాయ్స్, మనం ఈరోజు వచ్చేసి ఏంటంటే ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి బ్రీఫ్‌గా తెలుసుకుందాం. సో నా యొక్క ప్రీవియస్ వీడియోస్‌ని మీరు గాని చూడకపోతే వెళ్ళేసి కన్ఫర్మ్‌గా చూడండి గాయ్స్. మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. సో మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈరోజు ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటి గురించి మనం వచ్చేసి కొంచెం తెలుసుకుందాం గాయ్స్. ఓకేనా? సో ఫస్ట్ మనకొచ్చేసి ఏందంటే ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఏమున్నాయంటే, ఒకటొచ్చేసిందంటే డీడీఎల్ కమాండ్, ఇంకోటొచ్చేసి డీఎంఎల్, డీక్యూఎల్, డీసీఎల్ అండ్ టీసీఎల్ కమాండ్స్ గైస్. ఓకేనా? ఇవి వచ్చేసిందంటే మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఇన్ ఇన్ మైఎస్‌క్యూఎల్. ఓకేనా? సో ఫస్ట్ మనం వచ్చేసిందంటే డీడీఎల్ అంటే ఏందంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి ఏమేం కమాండ్స్ ఉంటాయంటే, ఒకటొచ్చేసిందంటే క్రియేట్ గాని, డ్రాప్ గాని, ఆల్టర్ గాని, ట్రంకేట్ గాని, రీనేమ్ గాని మనకొచ్చేసిందంటే డీడీఎల్ కిందొస్తాయి గైస్. సో నెక్స్ట్ వచ్చేసిందంటే డీఎంఎల్. సో డీఎంఎల్ అంటే ఏందంటే డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్. సో దీంట్లో మనకేముంటుందంటే ఇన్సర్ట్ గాని, అప్డేట్ గాని, డిలీట్ గాని, సో ఈ కమాండ్స్ మనకొచ్చేసిందంటే డీఎంఎల్ కింద ఉంటాయి గైస్. ఓకేనా? నెక్స్ట్ డీక్యూఎల్. డీక్యూఎల్ అంటే ఏందంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? దీంట్లో మనకొచ్చేసిందంటే సెలెక్ట్ కమాండ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసిందంటే డీసీఎల్. డీసీఎల్ అంటే ఏందంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. దీంట్లో మనకేమేం కమాండ్స్ ఉంటాయంటే గ్రాంట్ గాని, రివోక్ గాని, సో ఇవి ఉంటాయి గైస్. నెక్స్ట్ వచ్చేసిందంటే టీసీఎల్. టీసీఎల్ అంటే ఏందంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. దీంట్లో మనకొచ్చేసిందంటే కమిట్ గాని, రోల్ బ్యాక్ గాని, సేవ్ పాయింట్ గాని ఇవి ఉంటాయి గైస్. సో మనం వచ్చేసిందంటే ప్రతి ఒక్క కమాండ్ గురించి నీట్‌గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఈరోజు వీడియోలో నేనొచ్చేసిందంటే క్రియేట్ కమాండ్ గురించి, డ్రాప్ కమాండ్ గురించి, అలాగే ట్రంకేట్ కమాండ్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో నెక్స్ట్ ఫర్దర్‌గా మనం వచ్చేసిందంటే ఆల్ కమాండ్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనకొచ్చేసిందంటే డీడీఎల్ కమాండ్స్. సో డీడీఎల్ కమాండ్స్ వచ్చేసిందంటే డీడీఎల్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ గైస్. ఓకేనా? ద డీడీఎల్ కమాండ్స్ ఇన్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ది మోడిఫై అండ్ స్కీమా ఆఫ్ ది డేటాబేస్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్. గైస్ మనం వచ్చేసి డీడీఎల్ కమాండ్స్ వీటిని వాడుకొని మనం ఏం చేయొచ్చంటే క్రియేట్ అండ్ మోడిఫై ది స్కీమా ఆఫ్ ది డేటాబేస్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్స్. సో మనం వచ్చేసి మోడిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడొచ్చేసిందంటే 5 డీడీఎల్ కమాండ్స్ ఉన్నాయి గాయ్స్. ఒకటొచ్చేసిందంటే క్రియేట్ గాని, డ్రాప్ గాని, ఆల్టర్ గాని, ట్రంకేట్ గాని, రీనేమ్ గాని. ఓకేనా? సో ఫస్ట్ మనం ఈరోజు క్రియేట్ గురించి తెలుసుకుందాం గాయ్స్. సో క్రియేట్ కమాండ్ వచ్చేసిందంటే ఇది వచ్చేసి ఒక డీడీఎల్ కమాండ్ గాయ్స్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒకటి మనం ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేయాలన్నా, ఒక టేబుల్‌ని క్రియేట్ చేయాలన్నా, లేకపోతే మనం ట్రిగ్గర్స్‌ని క్రియేట్ చేయాలన్నా, లేకపోతే అదర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయాలన్నా, సో మనం వచ్చేసిందంటే క్రియేట్ కమాండ్‌ని వాడతాం గాయ్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో ఒక డేటాబేస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి ఏందంటే క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేసిందంటే డేటాబేస్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ అని తీసుకుంటున్నాను గాయ్స్. సో ఇది వచ్చేసి చూపిస్తున్నా మీకు ఈ కమాండ్. సో క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ వచ్చేసిందంటే యూట్యూబ్. ఓకేనా? సో దీన్ని వాడుకొని మనం వచ్చేసిందంటే ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ యూట్యూబే కాదు మీకు ఇష్టం వచ్చిన నేమ్ మీరు వచ్చేసిందంటే ఇచ్చుకోవచ్చు గాయ్స్. ఓకేనా? సో ఇది మనం వచ్చేసి ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేయడానికి సింటాక్స్. సో నెక్స్ట్ టు ఇండెక్స్ ది డేటాబేస్ యూజ్ దిస్ కమాండ్. సో మనం వచ్చేసి ఒక డేటాబేస్‌లోకి ఇంటరాక్ట్ అవ్వాలంటే, మనం యూజ్ చేయాల్సింది వచ్చేసిందంటే యూజ్ కమాండ్ అని చెప్పేసి మనం యూజ్ చేసుకోవాలి గాయ్స్. ఓకే. దీనికొచ్చే సింటాక్స్ ఏందంటే యూజ్ డేటాబేస్ నేమ్. సో మనం ఇక్కడ ఏమైతే డేటాబేస్ మనం క్రియేట్ చేసుకున్నామో, ఆ డేటాబేస్ నేమ్ మనం వచ్చేసిందంటే ఇక్కడ ఇచ్చుకుంటాం. ఫస్ట్ యూజ్ డేటాబేస్ అని చెప్తే మాత్రమే మనం వచ్చేసిందంటే దాంట్లోకి ఇండైరెక్ట్ అయ్యి మనం వచ్చేసి నెక్స్ట్ టేబుల్స్‌ని క్రియేట్ చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవడానికి ఆ డేటాబేస్‌లో మనకి యూజ్ అవుతుంది గైస్. ఫస్ట్ యూజ్ కమాండ్ అనేది మ్యాండేటరీ. సో యూజ్ కమాండ్ వాడి మాత్రం మనం వచ్చేసి ఒక డేటాబేస్‌లోకి ఇండైరెక్ట్ అవ్వగలం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ యూజ్ సో డేటాబేస్ నేమ్ వచ్చేసి యూట్యూబ్. ఓకేనా? ఇది మనం ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేయడానికి గాని, అలాగే మనం ఇండైరెక్ట్ అవ్వడానికి గాని కమాండ్స్. సో నెక్స్ట్ ఒక టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఒక టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలంటే, సో ఇది గైస్ మనకొచ్చే సింటాక్స్. సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. సో దీంట్లో వచ్చేసి ఓపెన్ బ్రాకెట్స్, కాలమ్ నేమ్, డేటా టైప్.
సో అది ఇంటీజర్ అయితే మనం సైజ్ మెన్షన్ చేయలేదు, బట్ కానీ varchar ఆర్ క్యార్ అన్నప్పుడు మనం వచ్చేసిందంటే సైజ్ మెన్షన్ చేయాలి గైస్. ఓకేనా? సో కాలమ్ టు డేటా టైప్, అలాగే కాలమ్ డేటా టైప్. సో ఈ విధంగా మనం వచ్చేసిందంటే ఇచ్చుకుంటా పోతాం అంటూ. ఓకేనా? సో నెక్స్ట్ క్లోజ్ ద బ్రాకెట్స్ ఇస్ మ్యాండేటరీ గైస్. సో మనం ఏమన్నా టేబుల్ని మనం వచ్చేసి ఎండ్ చేయాలంటే ఆ క్వరీని, సో దీనికి వచ్చేసిందంటే సెమీ కోలన్ అనేది మ్యాండేటరీగా మనం వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? సో ఇది మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి సింటాక్స్. సపోజ్ మనం వచ్చేసిందంటే ఆ యొక్క టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని చెప్పి తీసుకుంటే, సో దాంట్లో వచ్చేసిందంటే మనము ఎగ్జాంపుల్ చూపిస్తాను గాయస్ మనం టేబుల్ని ఎలా క్రియేట్ చేశానని. ఓకేనా? సో క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని తీసుకున్నాను. దీంట్లో వచ్చేసిందంటే రోల్ నెంబర్, కాలమ్ నేమ్, అలాగే డేటా టైప్ కాబట్టి డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. ఓకేనా? కాలమ్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ డేటా టైప్ వచ్చేసి varchar. సో అక్కడ చెప్పాను కదా సైజ్ వచ్చేసిందంటే 20 ఆర్ 30. సో ఇలా మనం వచ్చేసిందంటే సైజ్ మనం మెన్షన్ చేసుకుంటాం గైస్. అలాగే లాస్ట్ నేమ్ varchar, సో 20 సైజ్. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ కాలమ్ వచ్చేసి ఏజ్, అలాగే డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. సో కాలమ్ నేమ్ మార్క్స్ అండ్ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. సో ఈ విధంగా మనం వచ్చేసిందంటే క్రియేట్ గురించి మనకు ఒక డేటాబేస్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక టేబుల్ని క్రియేట్ చేయడానికి కానీ మనం ఏ కమాండ్ వాడతామంటే క్రియేట్ అనే కమాండ్ వాడతాం గైస్. ఓకేనా? సో మీ క్రియేట్ కమాండ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డ్రాప్ కమాండ్ గురించి చెప్పుకుందాం. సో డ్రాప్ కమాండ్ దేనికంటే గాయ్స్, ఇప్పుడు నువ్వు ఒక టేబుల్ని మనం వచ్చేసిందంటే క్రియేట్ చేసామంటే, సో కన్ఫర్మ్గా ఆ టేబుల్ని మనం వచ్చేసిందంటే డిలీట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండాలి. అవునా కాదా? సో కాబట్టి మనం వచ్చేసిందంటే డ్రాప్ కమాండ్ ఇక్కడ వాడతాం. సో డ్రాప్ కమాండ్ వాడడం వల్ల ఎంటైర్ డేటాబేస్ని మనం డిలీట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఎంటైర్ టేబుల్ని మనం వచ్చేసి డిలీట్ చేయొచ్చు గాయ్స్. ఓకేనా? సో హియర్ దీనికి వచ్చేసిందంటే సింటాక్స్ వచ్చేసి డ్రాప్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ అని చెప్పి ఇవ్వడం వల్ల మనకు వచ్చేసిందంటే డేటాబేస్ని మనం వచ్చేసి డిలీట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ వచ్చేసి యూట్యూబ్ అని చెప్పి తీసుకున్నాం అనుకో, సో ఇక్కడ ఏమవుతుందంటే మనం వచ్చేసి దాన్ని డిలీట్ చేసేయచ్చు, ఆ డేటాబేస్ని డిలీట్ చేసేయచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఒక టేబుల్ని మనం వచ్చేసి ఎలా రిమూవ్ చేయాలి, దానికి సింటాక్స్ వచ్చేసి ఏంటంటే డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్. సో డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసిందంటే స్టూడెంట్ అని చెప్పించామంటే, సో మనం వచ్చేసి ఏంటంటే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఎగిరిపోతుంది. అట్ ది సేమ్ టైం స్ట్రక్చర్ కూడా ఎగిరిపోతుంది గాయస్. ఇంకా టేబుల్ అనేది మనకు వచ్చేసి ఏంటంటే ఎక్కడా కనపడదు. ఓకేనా? అది డ్రాప్ కమాండ్ గురించి. నెక్స్ట్ ట్రంకేట్ గాయస్. ట్రంకేట్ కూడా వచ్చేసిందంటే ఇది వచ్చేసి ఒక DDL కమాండ్. అయితే మనం వచ్చేసిందంటే ట్రంకేట్ దానికి వచ్చేసి సింటాక్స్ వచ్చేసి ఏంటంటే ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే ట్రంకేట్ కమాండ్ గురించి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసిందంటే ట్రంకేట్‌లో కూడా ఒక టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని చెప్పి తీసుకున్నాం అనుకో, సో ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని చెప్పి తీసుకున్నాం అనుకో, సో దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఏమవుతుందంటే ఎగిరిపోతుంది. కానీ మనకి ఇక్కడ ట్రంకేట్‌కి, డ్రాప్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ గైస్ ఒకటుంది. అది వచ్చేసి ఏందంటే డ్రాప్ కమాండ్‌లో మనకు వచ్చేసి ఏందంటే ఏవైనా ఒక టేబుల్‌ని మనం డిలీట్ చేసామంటే దాంట్లో ఉండే డేటా అట్ ది సేమ్ టైమ్ స్ట్రక్చర్ 2 ఎగిరిపోతాయి. బట్ కానీ ట్రంకేట్‌లో ఆ విధంగా కాదు గాయ్స్. ట్రంకేట్‌లో మనకు వచ్చేసిందంటే దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎగిరిపోతుంది. దాంట్లో ఉండే స్ట్రక్చర్ వచ్చేసిందంటే సేమ్ అలానే ఉంటుంది. ఓకేనా? అంటే టేబుల్ నేమ్ మనకు వచ్చేసిందంటే స్టూడెంట్ అని చూపిస్తది. బట్ కానీ దీంట్లో వచ్చేసిందంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డ్రాప్ గాయ్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇంటర్వ్యూ పర్పస్‌లో కన్ఫర్మ్‌గా అడిగే క్వెషన్ గాయ్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్యారంటీ క్వెషన్. ఓకేనా? సో డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డ్రాప్. ఓకే. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది గాయ్స్ ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని చెప్పి తీసుకున్నామంటే, సో దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకేమవుతుంది ఎగిరిపోతుంది. ఓకేనా? సో ఈరోజు మీకు ఈరోజు మనం దేని గురించి చెప్పుకున్నాం, ఒకటి వచ్చేసి ట్రంకేట్ కమాండ్ గురించి, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే డ్రాప్ కమాండ్ గురించి, అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే క్రియేట్ కమాండ్ గురించి చెప్పుకుందాం కదా గాయ్స్. సో మనం వచ్చేసిందంటే ఇప్పుడు ప్రాక్టికల్‌గా మనం వచ్చేసి ఒకసారి చూద్దాం గాయ్స్. సో గాయ్స్ ఫస్ట్ మనం MySQLలో మనం వచ్చేసి డౌన్లోడ్ చేసుకున్నామంటే దాంట్లో వచ్చేసి అంటే కమాండ్ లైన్ అని చెప్పేసి ఒక డౌన్లోడ్ అవుతుంది, ఇంకోటి వర్క్ బెంచ్ అని చెప్పేసి ఇంకోటి డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మొత్తం వస్తాయి గాయ్స్. సో ఈ రోజు నుంచి నేను MySQL 8.0 కమాండ్ లైన్ క్లయింట్లో మనం వచ్చేసి ఏంటంటే క్వైరీస్ మొత్తం ఎగ్జిక్యూట్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం వచ్చేసిందంటే దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే కన్ఫర్మ్‌గా పాస్వర్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి గాయ్స్.
మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే మాత్రమే ఇది ఇండైరెక్ట్ అవుతుంది గాయస్, లేకపోతే ఇది వచ్చేసి ఇండైరెక్ట్ కాకుండా విండో మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? పాస్వర్డ్ అనేది మనం ఇచ్చినప్పుడు గ్యారంటీగా మనము గుర్తుపెట్టుకోవాలి గాయస్. ఓకే. ఫస్ట్ నేనేం చెప్పాను ఇందాక, మీరు వచ్చేసిందంటే మనం ఫస్ట్ ఒక డేటాబేస్ని మనం క్రియేట్ చేసుకోవాలి కదా. క్రియేట్ డేటాబేస్ నేమ్. మనకేమైందంటే క్వరీ ఓకే అని పడింది కదా. అప్పుడు మనకు వచ్చేసిందంటే ఒక డేటాబేస్ క్రియేట్ ఉంటుంది గాయస్. మనకి డేటాబేస్ క్రియేట్ అయిందా అవ్వలేదా అని చెప్పి తెలుసుకోవడానికి షో కమాండ్ వాడతాం. షో డేటాబేసెస్. మనకు వచ్చేసిందంటే డేటాబేస్ అన్నప్పుడు మనకు డేటాబేస్ ఏమున్నాయి మొత్తం చూపిస్తుంది గాయస్. ఇప్పుడు మనకు వచ్చేసిందంటే యూట్యూబ్ అనేది మనకు వచ్చేసిందంటే క్రియేట్ అయింది డేటాబేస్. ఓకే. అయితే ఆ డేటాబేస్‌లోకి నేను ఇండైరెక్ట్ అవ్వాలంటే మనం యూజ్ కమాండ్ అని చెప్పేసి మనం వాడాలి గాయస్. బికాస్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఎన్ నంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. మనం ఏ డేటాబేస్‌లోకి ఇండైరెక్ట్ అవుతున్నాం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి, చెప్పాలి కాబట్టి అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే యూజ్ కమాండ్ వాడతాం. ఓకేనా? ఇండైరెక్ట్ అవ్వడానికి యూజ్ యూట్యూబ్. నెక్స్ట్ ఏమైంది, మనకు డేటాబేస్ అనేది చేంజ్ అయింది. అప్పుడు మనం ఇప్పుడు దేంట్లో ఉన్నామంటే యూట్యూబ్ అనే డేటాబేస్‌లో ఉన్నాం. ఇప్పుడు మనం వచ్చేసిందంటే టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఎన్ నంబర్ ఆఫ్ టేబుల్స్‌ని క్రియేట్ చేసి ఆ డేటా మొత్తాన్ని మనం వచ్చేసిందంటే ఈ డేటాబేస్‌లో స్టోర్ చేయొచ్చు గాయ్స్. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ కమాండ్ గురించి మనం చెప్పుకుందాం. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసిందంటే కాలమ్ నేమ్ ఏంది, డేటా టైప్ ఏంది అని చెప్పేసి ఇవ్వాలి గాయ్స్. కాలమ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. అలాగే డేటా టైప్ వచ్చేసి ఏంది, ఇంట్. ఓకేనా? నేమ్ varchar. ఏజ్ ఇంట్. కాలేజ్ varchar. ఓకేనా? లాస్ట్ ఫైనల్ మన ఎండ్ ఆఫ్ ది మనం వచ్చేసి క్వెరీ రాసేటప్పుడు క్లోజ్ బ్రాకెట్స్ అండ్ సెమీకోలన్ మ్యాండేటరీ గాయ్స్. మనకేమైంది క్వెరీ ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఒక టేబుల్‌ని మనం వచ్చేసిందంటే క్రియేట్ చేసాం. ఓకేనా? ఈ టేబుల్‌లో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఏమైతే ఇన్ఫర్మేషన్ మనకు కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం వచ్చేసిందంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్డర్ ప్రకారం మాత్రం ఇవ్వాలి గాయ్స్. లైక్ వచ్చేసి ఐడీ, నేమ్, ఏజ్, కాలేజ్ నేమ్ అన్నాను కదా. ఇవి మాత్రం మనం వచ్చేసిందంటే ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. ఓకేనా? అప్పుడు మాత్రం మనకు డేటా వచ్చేసిందంటే దాంట్లోకి ఇన్సర్ట్ అవుతది. ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒక డేటాబేస్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైమ్ మనం వచ్చేసి ఒక టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం గదా. ఇప్పుడు మనం వచ్చేసిందంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డ్రాప్ గురించి తెలుసుకుందాం గాయ్స్. ఓకేనా? ఇప్పుడు ట్రంకేట్ అండ్ డ్రాప్ అంటే ఏందంటే, ట్రంకేట్ అంటే మనకు వచ్చేసిందంటే స్ట్రక్చర్ అనేది అలాగే ఉంటుంది. ఓకేనా? దాని లోపల ఉండే డేటా మనకి ఎగిరిపోతుంది. కానీ డ్రాప్ అంటే ఏందంటే టోటల్ స్ట్రక్చర్‌తో సహా మొత్తం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసిందంటే ట్రంకేట్ ఫస్ట్ చూపిస్తాను. ట్రంకేట్ టేబుల్ నేమ్. క్వెరీ ఓకే. ఓకేనా? ఇప్పుడు ఈ టేబుల్ ఉందా లేదా అని చెప్పేసి మనం చూద్దాం ఫస్ట్. షో టేబుల్స్. ఇప్పుడు స్టూడెంట్ అనే టేబుల్ మనకు వచ్చేసిందంటే ఉంది గాయ్స్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ కూడా ఉందా లేదా అని చెప్పేసి మనం చూద్దాం ఫస్ట్. డిస్క్రైబ్ స్టూడెంట్. ఇప్పుడు ఏమైంది, మనకి దీనిలో స్ట్రక్చర్ కూడా వచ్చేసిందంటే సేమ్ అలానే ఉంది. అవునా? ఇది మనకు వచ్చేసిందంటే ట్రంకేట్ కమాండ్ గురించి. మనం వచ్చేసిందంటే ఇంకా ఫర్దర్‌గా మనం వెళ్తా ఉంటే అప్పుడు మనం ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు మీకు వచ్చేసిందంటే ట్రంకేట్ కమాండ్ గురించి ఇంకా నేను బ్రీఫ్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను గాయ్స్. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసిందంటే డ్రాప్ కమాండ్ గురించి కూడా చూద్దాం. డ్రాప్ టేబుల్ నేమ్. ఓకేనా? ఇప్పుడు మనకేముంటది డ్రాప్ కమాండ్ వాడడం వల్ల టోటల్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసిందంటే దాంట్లో ఎగిరిపోతుంది గాయ్స్. అట్‌లీస్ట్ మనకు టేబుల్ నేమ్ కూడా మనకుండదక్కడ. కావాలంటే చూడండి. మనం వచ్చేసిందంటే ఇక్కడ షో టేబుల్స్ అని చెప్పేసి మనం అన్నామంటే మనకిక్కడ వచ్చేసిందంటే ఎంప్టీ సెట్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనకొచ్చేసి ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ దాంట్లో లేదు కాబట్టి. ఆ టేబుల్ అనేది మనకిక్కడ లేదు కాబట్టి. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనకొచ్చేసి ఏందంటే డ్రాప్‌కి, ట్రంకేట్‌కి ఉన్న డిఫరెన్స్ అది గాయ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు కంప్లీట్‌గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు గాని నా యొక్క వీడియోస్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.
మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి మీకు వచ్చేసిందంటే కన్ఫర్మ్‌గా రిప్లై ఇస్తాను. సో, అలాగే మీరొచ్చేసి థియరిటికల్‌గా చూడండి. ఎట్ ది సేమ్ టైమ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. సో, మీరొచ్చేసిందంటే కన్ఫర్మ్‌గా ప్రతి ఒక్క కమాండ్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో, మీకొచ్చేసిందంటే మంచి రిజల్ట్ ఉంటుంది గైస్. మీకు వచ్చేసిందంటే కన్ఫర్మ్‌గా నీట్‌గా అర్థమవుతుంది. ఓకేనా? సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.